హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి ఫౌజీ సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే రెడీగా ఉన్నాయి. మనకి అఫీషియల్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయిందనమాట. దాని మీద మనకి అక్టోబర్ 22వ తేదీన మనకి సాయంత్రం ఇట్లాగా మనకి ఒక అప్డేట్ అయితే వస్తుంది అని చెప్పి అలా ఉంచారు. అంటే పోస్టర్ రిలీజ్ చేస్తున్నామా, టేజరా అని చెప్పి బయటకు అయితే ఏం చెప్పలేదు. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది ఏంటి అంటే 100% ఒక టేజర్ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాజాసాబ్ అనేది ట్రైలర్ బర్త్డేకి రిలీజ్ చేయాలి, కానీ ఎర్లీగా రిలీజ్ చేస్తారు. సో మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా చూసి అక్కడికక్కడ వదిలేశారనమాట. అది ఎవరికి సరిగ్గా ఎక్కలేదు, వెంటనే అది మర్చిపోయారు. బట్ ఇదేంటంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి, ఏది మన ఫౌజీ సినిమా, ఖచ్చితంగా సినిమాకి ప్రమోషన్స్ ఎప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి, ప్రభాస్ అన్న బర్త్డేతోనే మొదలైపోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు మూవీ యూనిట్. 1 నిమిషం 30 సెకండ్లు ఉండేటట్టు ఒక టేజర్ అయితే రెడీ చేస్తున్నారు. సో టీజర్లో మళ్ళీ మొత్తం మనకి స్టోరీలోకి తీసుకెళ్తారా, లేకపోతే ప్రభాస్ అనే క్యారెక్టర్ ఏమైనా చూపిస్తారా, ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసి చూడాలి గైస్. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే చాలా మంచి టీజర్ అయితే రెడీ చేశారనమాట. సో ఇంకా లాస్ట్ మినిట్స్ ఆ తర్జుమాలో ఉన్నారు, రిలీజ్ చెయ్యాలా వద్దా అని చెప్పి 2 పెట్టుకున్నారు. ఒకటి జస్ట్ ఒక ఫస్ట్ లుక్ పెట్టుకున్నారు, ఇంకొకటి ఒక టీజర్ పెట్టుకున్నారు. ఆ లాస్ట్ మూమెంట్ ఏది ఫిక్స్ అవుతుందో ఏంటో చూసి దాన్ని బట్టి అయితే రిలీజ్ చేస్తారనమాట. బట్ నేను పర్సనల్గా అనుకోవడం, ఒక టేజర్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, అంటే ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచే హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి నా ఒపీనియన్. దాంతోపాటు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద పెద్ద మూవీస్, ఇప్పుడు ఓజీ కానీ, దేవరా కానీ, సో గేమ్ చేంజర్ కానీ, సో గేమ్ చేంజర్ కానట్లేదు రండి, సో అట్లా చెప్తున్నాను, పుష్ప కానీ, ఏవైనా సరే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అనగానే ఒక 1 ఇయర్ ముందైనా టీజర్లు పడిపోవాలి ముందుగానే. సో అలా పడితేనే ప్రతిదీ ఏదైనా ఒక 10 సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దాంతోపాటు అటాచ్ చేసి మనకి టీజర్ ప్లే చేస్తారు. సో అందుకు ఇంకా దానికి ప్రమోషన్స్ ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఓజీ టీజర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 సంవత్సరాల క్రితం రిలీజ్ చేశారు, ఇప్పుడు ఎప్పుడో 2023లోనో 2022లోనో రిలీజ్ చేశారు. ఈ రోజుకి కూడా ఆ టీజర్ చూస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అందుకే టీజర్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫౌజీకి అలాంటి ఒక మంచి టీజర్ని అయితే రెడీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి గైస్, ఒక మంచి టీజర్ మనం చూడబోతాం. ప్రభాస్ అన్న కూడా కరెక్ట్గా ఒక ఆర్మీ సోల్జర్ ఎలా అయితే ఉంటాడో, సో ఆ టీవీ కానీ, సో ప్రతిదీ కూడా మనమైతే కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అందులో. ఇప్పటి వరకు ప్రభాస్ అన్న పోలీస్ క్యారెక్టర్, పోలీస్ డ్రెస్ వేసుకొని మనకి అందులో కనిపించలేదు. నా గెస్ ప్రకారం అక్కడ కనిపించలేదు, ఇందులో కనిపిస్తాడు, ఆర్మీ డ్రెస్ వేసుకొని కనిపిస్తాడు అనమాట. సో వెయిట్ చేద్దాం గైస్, స్టే ట్యూన్.